స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ రూబేన్ మినిస్ట్రీస్ ని మా నాయకులు ప్రభువా డేవిడ్ సార్ గారిని, మేడం గారిని, కుటుంబాన్ని మీరు ప్రేమించి అప్పగించిన పరిచయలను బట్టి వందనాలు. మమ్మల్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు ప్రెసిడెంట్ అయ్య గారు యేసురత్నమయ్య గారిని బట్టి వందనాలు. దేవా, వైస్ ప్రెసిడెంట్ గారు తిమోతి గారిని బట్టి వందనాలు. అదే విధంగా ఈ దైవ సేవకుల సంఘ సహవాస ఆశీర్వాద ఈ కూడికలో దేవా సేవకులందరము కలిసి నిన్ను స్తుతించే భాగ్యమునిచ్చావు. మాతో కలిసి నిన్ను ఆరాధించడానికి ఈ గ్రామ ప్రజల్ని, స్థానిక దైవ సేవకుల్ని ప్రభువా మీరు ఆశ్చర్యకరముగా ప్రభువా సమీకరించి దేవా సమీక్షించి మేమందరము కలిసి ఆరాధించే అద్భుత అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. నా దేవా నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నటువంటి దైవజనులు సంఘ సమూహమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఉన్నత ఉద్దేశాలు దేవా ఈ పరిచర్యల మీరే ప్రభు సఫలం చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవా ఈ రోజు రేపు ఘనమైన కార్యములు ఈ గ్రామములో, ఈ పట్టణములో, ఈ ప్రాంతములో, ఈ సేవకుల కుటుంబాల్లో, ఈ సంఘములో, ఈ గ్రామములో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక క్రియలు ప్రారంభమగునట్లు ఏకముగా కూడి ప్రార్థిస్తూ ఉండగా, ఇంతమంది దైవ సేవకులము తండ్రి నిన్ను కనపరుస్తూ ఉండగా, ఈ సంఘము, ఈ కుటుంబాలు, యవ్వన బిడ్డలు, తండ్రి సమానులు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, కుటుంబాలన్నీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నైనా వర్ధిల్లునట్లు ఈ ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా, పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, మూసుకుపోయిన ప్రతి ద్వారము ఇదిగో ఈ రాత్రి మేమందరం కలిసి చేస్తున్న ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన వినుకల్లో గొప్ప ద్వారాలు ఈ గ్రామములకు, సంఘములకు, సేవకులకు తెరవబడును గాక ఆశీర్వదిస్తుంది. ఈ పాద సన్నిధులు విజ్ఞాపన చేస్తుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ నామ ఘనత నిమిత్తం ఈ కార్యములని జరుగుటకు సహాయము దయచేయమని, ఈ పరిచర్యలో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుతున్నారో, విధేయులై నీ సన్నిధిలో కూర్చుంటున్నారు, ఆశీర్వదించబడటానికి దేవుడు మాకు ఇచ్చిన అద్భుత అవకాశం ఈ 2 దినములని పరుగున నీ సన్నిధికి వస్తున్నారు. వారందరి జీవితాల్లో ప్రార్థించిన ప్రవచనాత్మక ప్రార్థన దీవెన ఆశీర్వాదములు సంప్రాప్తి అగుగాక, సంప్రాప్తి అగుగాక, సంప్రాప్తి అగుగాక. నా దేవా కృతజ్ఞత. స్థానిక సేవకులను రవీంద్ర గారిని, సిస్టర్ గారిని, పిల్లలని పరిచయం దీవించి ఆశీర్వదించాలి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సహకారులను, ఉపకారులను లేవనెత్తండి, పరిచారకులను లేవనెత్తండి. సంఘములు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు కరుణామములో నీకు సమస్తమును పొందుకొని ఈ ప్రత్యేకమైన దైవ సేవకుల సంఘ సహవాస ఆశీర్వాద కూడికను ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ప్రత్యేకంగా మా ప్రియులు ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి ఈ రాత్రికాల పరిచర్యలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయటానికి ఆయన సంకల్పించాడు. ఆ పనిని భూమి మీద మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు ఘనమైన కార్యాలు ఈ పరిచర్యలో చేయబోతా ఉన్నాడు. వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడి ప్రభుని గణపరుద్దాం. సిద్ధపడి వచ్చినటువంటి బిడ్డలు చక్కగా పాటలు పాడి ప్రభుని గణపరచండి. తర్వాత దైవ సేవకులు అద్భుతమైన సందేశాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మాటను మోసుకొని వచ్చారు. అది మీ దీవెన నిమిత్తమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ప్రియులు దైవ సేవకులు వైస్ ప్రెసిడెంట్ గారు తిమోతి గారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా నెహెమ్యా పాస్టర్ గారిని, అదేవిధంగా చిన్నబాబు పాస్టర్ గారిని, జాన్ పాల్ పాస్టర్ గారిని, జగన్ పాస్టర్ గారిని, అదేవిధంగా సురేష్ పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. స్థానిక సేవకులు రవీంద్ర పాస్టర్ గారిని
ప్రేమతో ఆహ్వానిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తూ దైవ సేవకులందరూ మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని దీవించడానికి వచ్చాం. మీరెంత త్వరగా దేవుని సంఘంలో కనపడితే అంత ప్రథమ స్థానం దేవునికి ఇచ్చుట ద్వారా మీరు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడే